నిజంగానే మన ఇండియాలోనే ఒక దాంట్లో వచ్చింది అది అనుకుంటే నిజంగానే ఇక్కడ ఇండియాలో రేట్లు పెంచేశారు. మన ఇండియన్ గవర్నమెంట్ మీద ఏదైనా బ్యాడ్ చేయొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధం కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయలేము మనం. అలా కొంతమంది ఏంటంటే జనాలు భయపడుతున్నారని చెప్పేసి దీన్ని ఒక చాయిస్ గా తీసుకొని ఒక సిలిండర్ ని 5,000కి 6,000 కూడా అమ్ముతున్నారు బ్లాక్ లో. సో అలాంటి అంటే అట్లా చేయడం కరెక్ట్ అంటారా మీ ఒపీనియన్ లో? నేను ఏంటంటారంటే నేను ఇంతకు ముందు దోశ తినటం 35 రూపీస్, అది ఇప్పుడు పొద్దున అడిగితే 70 రూపీస్ చెప్తున్నారు. ఏమంటారు అంటే గ్యాస్ లేదంటారు. అంటే అందులో కూడా ఫుడ్ బిల్ లో క్లియర్ గా ఇస్తారు గ్యాస్ సప్లై ఇష్యూ అని చెప్పేసి 9 రూపాయలు 10 రూపాయలు కూడా ఇస్తారు. 70 రూపాయలు అంట దోశ, 35 రూపాయలు అది డబుల్ చేసిన దోశ. ఎందుకంటారంటే గ్యాస్ కొరత ఉందని చెప్పేసి. నిజంగానే ఉన్నదా అంటారంటే ఉన్నదా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటారంటే ఇలా వస్తుంటాయి ఎల్పిజి గ్యాస్ అనేది కొంచెం కొరత ఉందని చెప్పేసి అంటున్నారు. నార్మల్ వంట గ్యాస్ అయితే అంటారంటే అందరికి దొరుకుతుంది. హోటల్స్ అలాంటివి అనేది కొంచెం కొరత ఉండొచ్చు అంతేగాని దీని మీద ప్రచారం చేసేసి అది అనుకోవడం చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మనకు నిల్వలు ఉన్నాయి మీరేమి టెన్షన్ పడకండి వాళ్ళు చెప్తారు. ఇక్కడ చూస్తేనేమో అసలు నిజంగానే డెలివరీ కూడా ఎక్కడ అవ్వట్లేదు అంటే గ్యాస్ సిలిండర్స్. అసలు ఇది అంటే ఎవరిది నమ్మాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇది కూడా ఉంటాయి కదా గ్యాస్ ఏజెన్సీస్, వాళ్ళు కూడా కొంచెం అవకాశం తీసుకుంటుంటారు. కొంచెం లేట్ చేస్తే గ్యాస్ దొరకలేదు అని కూడా కొంచెం వీళ్ళు కూడా అవకాశం తీసుకుంటుంటారు. ఎందుకంటే అయిపోతుంది స్టాక్ తొందరగా అందరికి ఇచ్చేసామనుకో మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది, తర్వాత ఫ్యూచర్ లో రానని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తుంటారు. అది కూడా ఉండొచ్చు కారణం. ప్రెసెంట్ అయితే గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఎవరు టెన్షన్ పడొద్దు. ఏంటంటే ఇప్పుడు అంతా కరెంట్ పొయ్యిల మీద బాగా ఉత్పత్తి బాగా పెరిగిందంట, అది కూడా ఒక ప్రచారంలో ఉంది. చెప్పలేము, ఇది కూడా ఒక విధంగా మంచిది. హోటల్స్ ఎవరేం మూసుకోరన్నా. 50 రూపాయలు ఇప్పుడు 30 రూపాయలు దోశ 70 రూపాయలు చేశాడు. అందులో ఎవరు ఎందుకు మూసుకుంటారు చెప్పండి? బిజినెస్ కదా ఏదైనా సరే. అసలు ఏమి ఉండదు మూసుకోవడం అనేది. ఎల్పిజి గ్యాస్ అనేది కొంచెం అంటే కొంచెం నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పారు అంతేగాని పూర్తి ఏం ఇది లేదు అని చెప్పేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే చెప్పట్లేదు. వీళ్ళ ప్రచారం అంతే. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉన్నాయి, మనకు 74 రోజులకు సరిపడా 72 రోజులకు సరిపడా గ్యాస్లు అయితే నిల్వ ఉన్నాయని చెప్పింది. ఇంకేంటంటే ఇక్కడ మన అమెరికా నుంచి డాలర్ కాకుండా ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులు పెట్టి కొంటేనే ఇస్తున్నారు గ్యాస్ కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తున్నారు భారత్తో మాకు సంబంధాలే ఉన్నాయి, వాళ్ళకేం ఆపము అని చెప్తున్నారు. చూడాలి మరి ఎంతవరకు ఇది అవుతుంది అన్నది. అంటే మీరు ఏం చెప్తారు? దీన్ని కూడా రాజకీయంగా నెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎక్కడ ఇబ్బంది లేదు. అయితే 60 రూపాయలు పెంచారు. కొన్ని చోట్ల ఏంటంటే హోటల్స్ పెద్ద హోటల్స్ కి లిమిట్ గా ఇస్తున్నారు. 15 రోజులకి 20 రోజులకి అట్లా బుకింగ్ చేసుకుంటే వస్తుంది. కానీ హెచ్పి గ్యాస్ పరంగా అయితే 2 రోజులకే వచ్చేస్తాం. మిగతా ఇండియన్ గ్యాస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ గ్యాస్ పరంగా 15 రోజులు, మహా అయితే 10 రోజులు. దీన్ని కూడా ఏదో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఒప్పుకుంది, అటు ఎవరు అందరూ ఒప్పుకున్నారు, మోడీ సర్కార్ కి పంపిస్తున్నారు. దీన్ని మోడీ సర్కార్ మీద బురద చల్లుదాం అని చేసే పనికి మాలిన ఆశాలు తప్ప దీనిలో ఎటువంటిది లేదు. అంటే ఇప్పుడు మీరు కేంద్రంతో మంచి మీకు సత్సంబంధాలు ఉన్నాయి, అయినా కూడా రాష్ట్రంలో ఇంత కొరత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి అక్కడ బిజీగా ఉన్నారా అని చెప్పేసి వీళ్ళని టార్గెట్ చేసి. ఎవరికి కొరతగా ఉందన్న? ఎవరికి కొరతగా ఉంది? దేశవ్యాప్తంగా ఎవరికి కొరత లేదన్న. ప్రతి చోట బీజేపీ ఉన్న చోట అంతా బాగానే ఉంది. ఏదో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా మాటలు రాని పార్టీలు ఉంటారు చూసావా, ఆ పార్టీలు ఏదో జెండాలు పట్టుకుని కొద్దిగా ఏదో గ్యాస్ బండ్లో కొద్దిగా రీల్స్ చేసుకోవడానికి తప్ప ఎటువంటి ఇబ్బంది లేదన్న. ఓకే అన్న, దీన్ని అదనంగా తీసుకొని కొంతమంది ఏంటంటే ఒక్క సిలిండర్ ని 5,000కు 6,000కు కూడా అమ్ముతున్నారు బ్లాక్ లో. సో వాళ్ళు ఇట్లా ఈ విధంగా యూజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? రాంగ్ అన్నది, చాలా రాంగ్ అయ్యింది. మిగతా ఇళ్ళ మీద ఏంటంటే రేట్లు పెంచారు. గ్యాస్ దొరకట్లేదని ఇప్పుడు కర్రీ ఉంది 30 రూపాయలు ఉండేది 35 రూపాయలు చేశారు. టిఫిన్ ఉంది 30 రూపాయలు ఉండేది 40 రూపాయలు చేశారు. అట్లా ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెంచారు. ఆ బాధుడు ఏంటంటే ఒక 2 నెలల తర్వాత నొప్పి తెలిసింది. అప్పుడు దాకా నొప్పి తెలియదు కాబట్టి అవన్నీ పట్టించుకోవట్లేదు జనం. ఎవరు పని వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏదో గ్యాస్ సిలిండర్లు ఏదో 4 పాటలు ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఇట్లా వస్తాయి, ఒక లైక్ కొడుతున్నారు. ఏదో తిట్టే వాళ్ళు ఉంటారు కదా, పని లేని వాళ్ళు 4 కామెంట్లు పెడుతున్నారు తప్ప ఏ పార్టీ మీద నింద వేయడానికి సరైన నాయకుడు వచ్చి నిలబడి అడిగే ఎవడున్నాడు? ప్రతిపక్షంగా చెప్పుకోవడానికి ఎవడూ లేడు. అంతా అధికారంలో ఉన్న వాళ్ళకే 150, 160, 170, 200, 250 సీట్లు ఉంటే అడిగేవాడు ఎవడున్నాడు చెప్పు? చేసేవాడు ఎవడున్నాడు చెప్పు? ఒక 50 మంది ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు, మిగతా 100 మంది ఎమ్మెల్యేలు బాగుతున్నారు. తినడానికి ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు, కానీ నా దగ్గర డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. అలా తయారయ్యారు ఇప్పుడు పరిస్థితి. అందరికీ కావాల్సినటువంటి నిల్వలు మాత్రం ఉన్నాయని చెప్తారు, జనాలకి టెన్షన్ పడొద్దని చెప్తారా? నిజమేనన్నా, ఎందుకంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చుట్టూ జరుగుతున్న యుద్ధాలు సరైన వీడియోలు రావట్లా, వచ్చి ఏందేందో చూపిస్తుంది, అదొకటి ప్రాబ్లం అవుతుంది. నిజమా ఒట్టిదా ఆ ఊహలో ఉండి క్లారిటీ అనేది లేదు. ఈ సోషల్ మీడియా ఈ లేకుండా ఉన్నట్టయితే 9ంటికి మార్నింగ్ 7ంటికి వచ్చే వార్తలు వింటే జనం భయపడిపోయేవాళ్ళు.
నిజంగా సోషల్ మీడియా రావటం వల్ల కూడా మైనస్ అనుకోవచ్చు. ఎవడు భయపడతలా. ఇది ఏ పిల్లోడు చూసి నాకు పేలిపోయింది ఇల్లు అంటే ఇది ఏరా ముసలాడు కూడా అంటున్నాడు. ఇంతకుముందు ఇంజనీరింగ్ తెలియదు, అట్లాగే ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అంటే ఏముందిరా ఇంజనీరింగ్ అని పరిస్థితి అట్లా తయారైంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల. ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు, రెండూ ఉన్నాయి. కానీ జనానికి ఉపయోగపడేది లేదు. ఏదైనా నలిగిపోయేది ఎవడంటే మిడిల్ క్లాస్ వాడు. ఏంటంటే మార్చి ఏప్రిల్ నెలలో ఇంక్రిమెంట్లు పడతాయి, 1000 2000, ఓకేనా, అవి అటువే పోతున్నాయి, సరిపోతున్నాయి. కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏదైనా నలిగేది ఎవడంటే మిడిల్ క్లాస్ వాడే. ఆడి బాధ పట్టించుకునేవాడు ఎవడూ లేడు. ఉన్నోడికి ఏం కాదు, లేనివాడికి ఏం కాదు అన్న. అన్న గ్యాస్ సంక్షోభం అంటున్నారు, మరి దేశవ్యాప్తంగా కూడా హోటల్స్ అన్ని కూడా మూసేసే అవకాశం ఉందని చెప్తున్నారు. బెంగళూరులో మూసేస్తారు, ఏంటి అసలు? అసలు గ్యాస్ సంక్షోభం అనేదే లేదు, కావాలని సృష్టిస్తారు. మనకు ఎఫ్సిఐ అనేది ఉంటది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. దేశంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, యుద్ధాలైనా, కరోనా లాంటి సందర్భం అట వచ్చినప్పుడు గవర్నమెంట్ ముందు 50 రోజులకు నిలబడే గ్యాస్ ను నిల్వ చేసుకుంటది. ఇలా మనకు కొరత లేదు. అయినా గ్యాస్ తోని పని లేకుండా మనకు మంచి కరెంటు మన దగ్గర రామగుండంలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది మనకు. అదే విధంగా సింగరేణి దగ్గరికి పోతే బొగ్గు ఉంది మనకు. అదే విధంగా ఆదిలాబాదు, ఖమ్మము అటు సైడ్ పోతే ఫారెస్ట్ ఉంది కట్టెలకు. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు మనకు. కావాలని చెప్పేసి మొత్తం బ్రోకర్ వ్యవస్థ అంతా కూడా రేట్లు కావాలని మెస్తుంది. గవర్నమెంట్ ఏ రోజు కూడా అసలు గ్యాస్ సిలిండర్ మనకు ఇబ్బంది ఉందని చెప్పేసి మాత్రం ఎప్పుడు కూడా చెప్పలేదు. కావాలని చెప్పేసి వీళ్ళకి క్రియేట్ చేసి ఇబ్బందికరంగా దొరికింది ఆ టైం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు లాగట్టుకోవాలని చెప్పేసి వీళ్ళే క్రియేట్ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో హాస్టల్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, కట్టెల పొయ్యి దగ్గర చేస్తున్నారు. సో మళ్ళీ మనం బ్యాక్ టు హోల్డ్ డేస్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నారు అన్నప్పుడు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత రోజులు మంచి రోజులు, పాత టైం ఉన్నప్పుడు చూడు. ఇదే విధంగా ఈ సిలిండర్ కన్నా కట్టెల మీద వంట చేసుకుంటేనే బాగుంటది, చాలా బాగుంటది. పాత రోజులు కూడా అన్నిటిని కూడా ఎందుకంటే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని విధాల ప్రజలు కూడా అడ్జస్ట్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కమర్షియల్ ఆపేసింది, ఓన్లీ డొమెస్టిక్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. అంటే ఉన్నది కానీ కొద్దిగా సేవ్ చేద్దామన్న ఆలోచనలోనే ఎందుకు కమర్షియల్స్ కమర్షియల్ వాళ్ళకు ఆపేసి చాలా మంచిదండి, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు హోటల్ దొరుకుంటే ఏం చేస్తామండి, ఇంటికైతే ఇంట్లో పోయి తింటాం. ఎందుకంటే కంపల్సరీ మనం హోటల్స్ దృష్టిలో పెట్టుకోదు గవర్నమెంట్. పేద ప్రజలను గృహాలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముందుకెళ్తుంది కాబట్టి, ఎందుకంటే ఇంట్లో ఇస్తుంది కాబట్టి. సరే ఇలా హోటల్ తినకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి, మనిషి ఇంటికి వెళ్తారు, ఇంటికి రూమ్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో తింటాడు కాబట్టి. అందుకే గృహాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా గ్యాస్ ఇస్తున్నారు. ప్రజలారా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదు. మీరు మొన్ననే వచ్చిన తర్వాత గ్యాస్ ఒక నెల కింద బుక్ చేసినాక కూడా 3 నెలలకు అవసరం పడే గ్యాస్ ను మళ్ళీ బుక్ చేసుకుంటా అంటే కొరత ఏర్పడుతుంది. మీకు అవసరం లేకుండా బుక్ చేసుకుంటే 100% కొరత ఏర్పడుతుంది. అది మాత్రం గుర్తు పెంచుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటది. మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు అన్ని వనరులు మన దగ్గరనే ఉన్నాయి. ప్రపంచ దేశాలందరూ వచ్చి ఇండియా మీద అప్పుడు భారతదేశంలోకి వచ్చి మన సంపాదన దూసుకుపోయారు తప్ప ఇంకెంత దూసుకుపోయినా కూడా మన దగ్గర ఫుల్ ఉంది. మనకు అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. తొందరలో మొత్తం కూడా సార్ట్ అవుట్ అయిపోయే 100% అయిపోతుందండి. ఎందుకంటే ఎవరైతే సరే వీళ్ళు గ్యాస్ లేదని చెప్పేసి ఇబ్బంది, క్రూడ్ ఆయిల్ ని ఎంత వాళ్ళు పక్క దేశాలు ఆపితే వాళ్ళకే నష్టం, మనకు కాదు. వాడుకుంటాడు, అడ్జస్ట్ అయ్యి వాడుకుంటాడు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి అమ్ముడు పోకుండా వాళ్ళకే ఇబ్బంది కదా, ఆ దేశంకే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పటికే మీరు యుద్ధం జరుగుతుంది, మీకు యుద్ధాలు జరిగి మీ దేశం మొత్తం నాశనం అవుతుంది. నాశనం అయినప్పటికీ అక్కడ బిజినెస్ దెబ్బతింటుంది. మీకు ఇతర దేశాలకు మీరు అమ్మేటువంటి ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, తర్వాత గ్యాస్ కానీ కూడా అది అమ్మకుండా మీ దేశం ఆర్థిక వ్యవస్థనే మొత్తం ఫుల్ గా దెబ్బతింటుంది తప్ప భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే కరోనా ఉన్నప్పుడే, అప్పుడు నెల 15 రోజులు బంద్ ఉన్నప్పుడే ఈ భారతదేశానికి ఏం కాలేదు, మంచిగా బలంగా ఉంది. ఇప్పుడు మీరు వారం రోజులు 10 రోజులు గ్యాస్ బంద్ చేస్తా అంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా గ్యాస్ మీద అందుకుంటారు, కరెంట్ మీద అందుకుంటారు. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా టెక్నాలజీ మారిపోయింది. నీళ్లు వాడుకోవడానికి కూడా మనం హీటర్ వాడుతున్నాము. అన్నం వండుకోవడానికి కూడా రైస్ కుక్కర్ వాడుతున్నాం కాబట్టి అన్నం కూర రైస్ కుక్కర్లు వండుకుంటారు. కరెంట్ ఎలక్ట్రికల్ పొయ్యిలు ఉన్నాయి. కరెంట్ తయారు చేసేదే మా దగ్గర ఉంది, రామగుండంలో ఉంది. భారతదేశంలో మనకు కరెంటుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక పాత రోజులు వచ్చినట్టే, ఇప్పుడు గ్యాస్ లేదంటే ఇక పాత రోజులు వచ్చినట్టే. అదే బెస్ట్ నన్ను అడిగితే. రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు, తక్కువ రేటుకి ఇస్తా అమ్మా అనిండు. మొత్తానికి గ్యాస్లే పోయినాయి. ఇక మళ్ళీ ఇంకొకసారి సీఎం ఎవరైతారు, ఇక అది మొత్తం కట్లు కానీ ఎక్కడ చేస్తారో ఎట్లా. గ్యాస్ కి అయితే నిజంగానే చాలా సమస్య అందరికి ఇది. ఎందుకంటే ఎక్కువ బయట వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా మస్తు ఉన్నారు కదా ఇక్కడ, పాపం పని చేసుకుంటా అట్లా ఇట్లా. ఇప్పుడు గ్యాస్ లేదంటే చాలా కష్టపడుతున్నారు కదా. రాత్రి కూడా మేము షూట్ వెళ్ళి వచ్చినాము, ఎక్కడ షాపులే మొత్తం బంద్ చేశారు కృష్ణానగర్ లో అయితే.
మొత్తం తిరిగినాం, చూసినాము, వెళ్ళిపోయినాం. అంటే 12 1 గంట అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తాం ఇంట్లో? మస్తు కష్టం అయితే ఉంది. రేవంత్ రెడ్డి సార్ గారు దయచేసి ఆలోచించి గ్యాస్ తక్కువ రేటు చేయకపోయినా కానీ గ్యాస్ అయితే సప్లై చేయాలి అందరికి. మేడం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళేమో గ్యాస్ నిల్వలు ఉన్నాయి, మీరు టెన్షన్ పడకండి అంటున్నారు. కానీ బయటనేమో గ్యాస్ లేవు. అసలు ఎవరి మాట నమ్మాలంటే మీరు ఏం చెప్తారు? చెప్తారా మరి? ఇప్పుడు వాళ్ళు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్నాయేమో, బయట అయితే లేవు కదా. అందరం చూస్తున్నాం కదా. అదంతా అన్ని అబద్ధమే. ఉన్నదంటే వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? బయటకి అయితే వస్తాయి కదా, వదలాలే కదా. ఎవడైనా ఇప్పుడు నేనే ఉన్నా, ఒకటి ఏదైనా అమ్ముకుంటా, ఇంట్లో పెట్టుకుంటే ఖరాబ్ అయితే ఎందుకు పెట్టుకుంటా? సేల్స్ బయట తేవాలి కదా. మరి గ్యాస్ ఉంటే బయట ఎందుకు తేడా? ఆయన ఏం చేసుకుంటారు? అంటే దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది ఒక్క సిలిండర్ ని 5,000 6,000 కూడా అమ్ముతున్నారు. ఇదైతే నిజమే, ఇదైతే నిజమే. గ్యాస్ బండాలు అయితే ఎక్కువ రేటుకి అమ్మేది నిజమే. అంటే అట్లా చేయడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా, ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గానే చెప్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, ఇవన్నీ ఆయన దాకా పోతానే పోలేదో కూడా మనకు తెలియదు. ఒకవేళ చూస్తే కూడా వాళ్ళు ఏం బిజీలో అది ఇదని ఏదో చెప్తారు. ఇక మనం అడిగితే ఇక ఎదురైతే రారు కదా. మమ్మల్ని అడిగి మనల్ని అడగరు, మనం అడగలేము. మరి ఇది కొనాలంటే ఇట్లా ఉంటే చాలా కష్టము. ఎట్లయినా రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు దయచేసి గమనించుకొని, అందరు ఎక్కువ హైదరాబాద్ లో పేద ప్రజలే ఉన్నారు, ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. కాబట్టి గ్యాస్ మాత్రము ఎలాగైనా తెప్పించి అందరికి సప్లై చేయాలి, పేదవాళ్ళని కాపాడాలి, గమనించుకోవాలి. ఆయన కూడా ఆయన కోసం ఇంత చేస్తున్నారు కదా, మరి ఆయన కానీ చేయాలి కదా. చాలా మంది పస్తుంటున్నారు. నిన్న నుండి కూడా చూస్తున్నాము, చాలా కష్టపడుతున్నారు. ప్లాట్ఫామ్ మీద వాళ్ళు అయితే వాళ్ళు పాపం ఏదో వెళ్తారు షూటింగ్, అంత ఇంత తెచ్చుకొని కొనుక్కొని తినేవాళ్ళు. రాత్రి మొత్తం అట్లనే వండుకున్నారు. బుక్ చేసాం కానీ రాలేదు. బ్లాక్ లో అంటే 2,000 ఉంది, 3,000 ఉంది, చాలా ఉన్నాయి. చాలా కాస్ట్ ఉంది, దొరకడంలో అసలు బ్లాక్ లో. ఇంకా ఎంతైనా చెప్తారు ఇస్తారని, గ్యాస్ దొరకలేదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, షూటింగ్ లో అంతా సప్లై చేసేవాళ్ళు. వాళ్ళు కూడా కొన్ని షూట్లు కూడా చేయలేదు ఈ రోజు, ఎందుకంటే లేదు, గ్యాస్ బండ దొరుకుతలేరు కదా. ఎక్కడా లేదు, చాలా ఇబ్బంది పడతారు. దయచేసి రేవంత్ రెడ్డి సార్ గమనించుకొని మీరు గ్యాస్ రిలీజ్ చేయాలండి. మీరు తక్కువ అన్నారు, అది కూడా లేదు. కానీ దానికి కూడా మేము అడగడం లేదు. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది ఫుడ్ లేక బాధపడి రోడ్ల మీద పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియదు ఏం కాదు, కృష్ణానగర్ అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళంటే ప్రతి ఒక్కరు కొనుక్కొని తినేవాళ్లే. కాబట్టి మీరు గ్యాస్ బండ్లు మాత్రం సప్లై చేయాలి. ఇది మీ చేతిలో ఉంది కాబట్టి, ఎవరి చేతిలో లేదు ఇది. అదే ఆమె ముఖ్యమంత్రి చెప్పండి. ఇప్పుడు సౌదీ దుబాయ్ లో యుద్ధం జరుగుతుందని చెప్పేసి గ్యాస్ మనకి యుద్ధం జరుగుతుంది మేడం. మన ఇండియాలో అంటే అక్కడ నుంచే ఎక్కువ శాతము గ్యాస్ ఎగుమతి చేసుకుంటాం మనం. అవునవును, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్యాస్ షార్టేజ్ అనేది ఏర్పడింది. చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఏమో గ్యాస్ నిల్వలు ఉన్నాయి అంటున్నారు. సో మీరేం చెప్తారు దీనిపైన? నిజంగా ఉన్నాయి 100%. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత మనకి స్టాక్ ఉండాలో అంత స్టాక్ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి రేట్లు పెంచారని చెప్తున్నారు. రేట్లు పెరిగినాయి. ఎంత పెరిగింది? మన 60 రూపాయలు పెరిగింది. 60 రూపాయలు పెరిగిందంటే ఇప్పుడు దీనికి ఏంటంటే జనాలు ఏమంటారు, స్ట్రైకులు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, తిడతారు. ఏంటి గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగిందా అని చెప్పేసి ఇలా తిడతారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధం అని చెప్పేసి అక్కడ ఒక యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు కదా, దాని సొడ్డు పెట్టుకొని గ్యాస్ రావట్లేదు, సరఫరా అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. మేడం ఇప్పుడు కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకొని ఒక సిలిండర్ ని 5,000 6,000 కూడా అమ్ముతున్నారు బయట బ్రోకర్లు. అవును, సో అది కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? చూడండి, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉంటారు, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ సిలిండర్ ఉంటది. మళ్ళీ వాళ్ళు 5,000 6,000 పెట్టి కొనుక్కుంటారా? ఇది ఎంత దౌర్జన్యము, ఇది ఎంత దారుణం. అసలు బ్రహ్మం గారు చెప్పినట్టు 20 నుంచి స్టార్ట్ అయిందని మీ అందరి వీడియోలో నేను చెప్పే ఉంటాను. అది బయటకు తీయండి వీడియోలు. 2020 నుంచి మనకు స్టార్ట్ అయింది, ఇంకా రాను ఇంకా చూడాలి మనము ప్రాబ్లమ్స్ అని చెప్పాను. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల మీద వంక పెడుతున్నారు. ఇదంతా అబద్ధం. మనకి ఈ సంవత్సరం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కావాల్సినంత గ్యాస్
సిలిండర్లు మన దగ్గర ఉంది. మేడం ఆఖరికి హోటల్లో ఫుడ్ తినడానికి వెళ్తే ఆ బిల్ లో కూడా గ్యాస్ సప్లై ఇష్యూ అని చెప్పేసి 9 రూపాయలు 10 రూపాయలు అట్లా కూడా కలెక్ట్ చేస్తారు కొంతమంది. వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అవును, సో ఇట్లా జనాల్ని మోసం చేయడం తప్పంట కరెక్ట్ అంటారా? ఏ మాత్రం కరెక్ట్ కాదు, ఇది తప్పు. పాపం వాళ్ళు ఇప్పుడు చాలా మంది టిఫిన్స్ బ్యాచిలర్స్ ఉన్నారు. మన హైదరాబాద్ లో ఏ హాస్టల్స్ దగ్గర చూసినా ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా గానీ మన హోటల్స్ బంద్, ఆ టిఫిన్స్ దొరకట్లేదు. ఇంకా కట్టెల పొయ్యిలే పెట్టుకొని వంటలు చేసుకోవాలి. ఓనర్లు కూడా కట్టెల పొయ్యి మీద పాతకాలం లాగా మనము చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి అంటున్నారు. కాబట్టి మన హైదరాబాద్ లో కట్టెలు దొరకవు. పల్లెటూర్లలో అయితే కట్టెలు దొరికితే అడవికి పోయేసి కట్టెలు కొట్టుకొని మోపులు నెత్తి మీద పెట్టుకొని వచ్చి వంటలు చేసుకుంటే అది ఒక అందం చందం ఉంటది. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో కట్టెల పొయ్యిలు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? ఎక్కడ పెట్టుకోవాలి కట్టెల పొయ్యిలు? బిల్డింగ్ పైన పెట్టేస్తే ఓనర్స్ ఊరుకోరు కదా. ఓనర్స్ చూసుకోరు, వెంటనే ఇల్లులు ఖాళీ చేపించి రోడ్ల మీదకి తరిమేస్తారు. ఇక్కడ పల్లెటూరు కాదయ్యా, ఇది హైదరాబాదు. కానీ రేట్లు అయితే గ్యాస్ రేట్లు పెంచినందుకు ఎక్కడ జనాలు పెంచారు అని చెప్పేసి గొడవలు చేస్తారని చెప్పేసి యుద్ధం పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అంతే. నాది 6th సెన్స్ చెప్తుంది అంతే.